మరి మీరు మందులు దేనికి ఇస్తున్నట్టు? షుగర్ తగ్గకపోగా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతూ మనం ఇవి వాడుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నంత కాలం మన షుగర్ బారి నుంచి మన ఆర్గాన్స్ అన్నీ కూడా కాపాడుకోవచ్చు. అలా కంట్రోల్లో పెట్టుకోవడానికి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలో కూడా చెప్పండి, మెడిసిన్తో పాటు. ఎవరి ఫ్యామిలీలో అయితే స్ట్రాంగ్గా డయాబెటీస్ ఉంటుందో కొన్ని జెనెటిక్స్ వల్ల త్వరగా మందుల ఎఫెక్ట్ తగ్గిపోయి ఇన్సులిన్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపా నాదెళ్ళ. ప్రస్తుతం మనం అరిట్ హాస్పిటల్లో ఉన్నామండి. మనతో పాటు డాక్టర్ పృథ్వీరాజ్, ఎండోక్రైనాలజిస్ట్, అలాగే డయాబెటిక్ స్పెషలిస్ట్ ఉన్నారు. డయాబెటిక్ పేషెంట్స్కి ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా డౌట్స్కి క్లారిఫికేషన్గా ఉండబోతుంది. మిస్ కాకుండా చూడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను నార్మల్గా మామూలు మనుషులకు ఉండే ఒక క్వశ్చన్ అడుగుతా. డయాబెటిక్ అటాక్ అవుతుంది, అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసినాక మీరు మందులు ఇస్తారు. ఆ మెడిసిన్స్ వాడుతూ ఉండగా లాంగ్ రన్లో వాడాల్సి వస్తుంది కాబట్టి లోపల ఉన్న ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుందని మీ డాక్టర్లే చెప్తూ ఉంటారు. మరి మీరు మందులు దేనికి ఇస్తున్నట్టు? షుగర్ తగ్గకపోగా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతూ ఈ భయం చాలామందిలో ఉంది. ఓకే, మీకున్న ఈ అపోహ చాలామంది జనాలకు కూడా ఉంది. షుగర్ అనేది డయాబెటీస్ అనే జబ్బు వచ్చాక మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ కంట్రోల్లో పెట్టుకునే ప్రక్రియలో మన దగ్గర ఉన్నవి, ఒకటి మనం చేసే జీవనశైలి, డైట్ ఎంత బాగుంటుంది, ఎక్సర్సైజ్ ఎంత బాగుంటుంది, మన స్లీప్ ఎలా ఉంటుంది, స్ట్రెస్ ఎలా ఉంటుంది. రెండోది మనకున్నవి మందులు, మెడికేషన్స్, ఇన్సులిన్. మనం ఇవి వాడుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నంత కాలం మన షుగర్ బారి నుంచి మన ఆర్గాన్స్ అన్నీ కూడా కాపాడుకోవచ్చు. డయాబెటిక్ మందుల వల్ల ఏ ఆర్గాను డ్యామేజ్ అవ్వదు. షుగర్ వల్ల ఏమన్నా ఆర్గాన్ డ్యామేజ్ అయితే కొన్ని మందులు అనేవి వాడకూడదు. అవి ఆ డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ని కొంచెం ఎక్కువ చేసే సివియారిటీ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి వాటికి తగ్గట్టు డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. షుగర్ ఒక్కటే, డయాబెటీస్ ఒక్కటే 100% కంట్రోల్లోకి వస్తుంది. అది ఒక మందుతో అవ్వకపోతే 2 మందులు, 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, లేదా ఇన్సులిన్ 10 పాయింట్లు కాకపోతే 15, ఇలా గ్రాడ్యువల్గా పేషెంట్కి తగ్గట్టు రైట్ కాంబినేషన్ అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఒకవేళ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాబెటీస్కి మందులు స్టార్ట్ చేస్తే షుగర్ తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది గ్రాడ్యువల్గా పెంచుతూ ఉంటాం. దాంతోపాటు పేషెంట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉంటే ఎలాంటి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడదు అంటున్నారు కదా, అలా కంట్రోల్లో పెట్టుకోవడానికి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలో కూడా చెప్పండి, మెడిసిన్తో పాటు. డయాబెటీస్ మేనేజ్మెంట్లో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మోర్ దాన్ 50% తినే ఆహారం క్వాలిటీ ఎంత బాగుంటుంది, న్యూట్రిషియస్ ఫుడ్స్ ఎంత తీసుకుంటున్నారు. రెండోది, మీరు 24 గంటల్లో ఎంత ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటున్నారు. చాలామంది పేషెంట్లు ఏదో అరగంట వాకింగ్ చేస్తున్నాను కదా అని 23 గంటలు చైర్కి బెడ్కి అతుక్కుపోయి ఉంటారు. అలా కాకుండా వీలైనంత యాక్టివ్గా ఉండడం మంచిది. మూడోది, రాత్రిపూట ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుందా లేదా. రాత్రిపూటే ఉండాలి ఆ స్లీప్. మళ్ళీ మార్నింగ్ నేను పడుకుంటున్నాను కదా అని రాత్రి ఎక్కువసేపు పడుకోకుండా రాత్రి నెట్ఫ్లిక్స్లో, టీవీలో చూడడం మంచిది కాదు. నాలుగోది, స్ట్రెస్. మీ డే టు డే స్ట్రెస్ అది ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు. స్ట్రెస్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తున్నారు. మెడిటేషన్, బుక్ రీడింగ్, మ్యూజిక్, పెట్స్, ఆర్ట్, అవన్నీ మీరు అడ్రస్ చేస్తున్నారా లేదా. ఇవి చూసుకుంటే కనుక ఈ 4 మెజారిటీ మీ చేతుల్లోనే ఉన్నవి. మీ చేతుల్లో లేనివి మీ వయసు, జెనెటిక్స్, ఫ్యామిలీ హిస్టరీ. ఎవరి ఫ్యామిలీలో అయితే స్ట్రాంగ్గా డయాబెటీస్ ఉంటుందో కొన్ని జెనెటిక్స్ వల్ల త్వరగా మందుల ఎఫెక్ట్ తగ్గిపోయి ఇన్సులిన్ మీదకి వెళ్ళాల్సిన అవసరం పడదు. సో పీరియాడికల్గా షుగర్ చెక్ చేసుకోవడం, వాళ్ళ వయసుకి తగ్గట్టు టార్గెట్ రేంజ్లో ఉందా లేదో చూసుకోవడం. టార్గెట్ రేంజ్లో ఉంటే అవే మందులు వాడడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. ఒకవేళ షుగర్ టార్గెట్లో లేదు, ఎక్కువగా ఉందంటే మందులు పెంచడం కానీ సీరియల్గా గ్రాడ్యువల్గా జరుగుతుంది. డాక్టర్, డయాబెటీస్ ఒకసారి మనిషికి వచ్చిన తర్వాత ఇంక అది తగ్గదు అని ఉంటుంది. యాజ్ ఏ డాక్టర్గా మీరు కూడా ఇక అది పర్మనెంట్ రోగంగా పరిగణిస్తారా, లేదా డయాబెటిక్ రివర్సల్ కూడా ఏదన్నా ఉంటుందా? డయాబెటీస్ రివర్సల్ అనేది మంచి ప్రశ్న. ఇప్పుడు డయాబెటీస్ ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు, రీసెంట్గానే తెలిసింది మీకు ఈ డయాబెటీస్, అదే 6 months నుంచి 2 years లోపే తెలిసింది. మీ షుగర్ కొంచెం మైల్డ్గానే ఎలివేట్ అయ్యింది. ఇప్పటివరకు డయాబెటీస్ వల్ల ఏ ఆర్గాను డ్యామేజ్ అవ్వలేదు. మీరు కనుక ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే మీ డయాబెటీస్ రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సైంటిఫిక్ టర్మ్ వచ్చేసి రెమిషన్. రెమిషన్ అంటే ఏ మందులు వాడకుండా రక్తంలో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఇది పాసిబుల్. నేను చెప్పినట్టు
డయాబెటీస్ రీసెంట్ ఆన్సెట్ అయి ఉండి, డయాబెటీస్ వల్ల ఏ ఆర్గాన్ కాంప్లికేషన్ లేకుండా మైల్డ్ టు మోడరేట్లీ ఎలివేటెడ్ షుగర్స్ ఉండి కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళు వచ్చే నెక్స్ట్ 6 to 9 మంత్స్లో 10-15% బాడీ ఫ్యాట్ తగ్గించుకోగలిగితే డయాబెటీస్ అనేది కంట్రోల్ అయ్యి రివర్స్ అయ్యి ఏ మందులు లేకుండా కూడా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం అయితే పాసిబుల్. కానీ వీళ్ళు మళ్ళీ హ్యాబిట్స్ మార్చుకుని మళ్ళీ ఏమన్నా వెయిట్ గెయిన్ అయినా ఫ్యూచర్లో జెనెటిక్స్ పరంగా కానీ మళ్ళీ షుగర్ వచ్చే రిస్క్లో ఉంటారు. సో తరచూ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుంటూ ఉండాలి, కానీ రివర్సిబుల్ అనేది పాసిబుల్. అసలు డయాబెటిక్ పేషెంట్ లైఫ్ స్పాన్ పెంచడానికి ఎలాంటి మందులు వాడుకుంటే మంచిది? మందులు అంటాకన్నా డయాబెటీస్ బ్లడ్లో ఎంత కంట్రోల్గా ఉంది. నార్మల్ మనిషికి షుగర్ ఉండాల్సింది ఫాస్టింగ్ 70 to 100. 125 కన్నా ఎక్కువ ఉంటే షుగర్ ఉంది అంటాం. నార్మల్ మనిషికి తిన్న 2 గంటల తర్వాత 100 నుంచి 140 లోపు ఉండాలి. 200 కన్నా ఎక్కువ ఉంటే షుగర్ ఉంది అంటాం. మన మందులు కానీ మన లైఫ్ స్టైల్ కానీ మార్చుకొని మనం మన రక్తంలో షుగర్ని నార్మల్ పర్సన్కి ఉన్నంత రేంజ్లో పెట్టుకుంటే మన లైఫ్ స్పాన్ అనేది వీలైనంత మ్యాక్సిమైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రేంజ్లో ఉన్నంత కాలం కూడా ఈ షుగర్ బారి నుంచి మన ఆర్గాన్స్ అన్నిటినీ కూడా మనం కాపాడుకోవచ్చు. మన ఐస్ని, మన కిడ్నీస్ని, మన నర్వ్స్ని, మన బ్రెయిన్ని, లివర్ని, ఈ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా షుగర్ మనం నార్మల్గా పెట్టుకొని కాపాడుకొని లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవడం జరగచ్చు. షుగర్ నార్మల్గా లేదు, కొంచెం స్టార్టింగ్లోనే వాళ్ళకి ఎక్కువ అయిపోయింది అనుకోండి, తెలియక టెస్ట్ చేసుకునే ముందుకే, లేదా ఒకవేళ ఎక్కువ అయింది కంట్రోల్ చేయలేదు, కంట్లోంచి బ్లడ్ వస్తుందని, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయని కొంతమంది డాక్టర్స్ చెప్పడం విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? అదే మీరు అన్నట్టు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ అంటే బాగా షుగర్లు ఎక్కువగా ఉంటే మన ఒంట్లో ప్రతి ఆర్గాను కూడా కొంచెం కొంచెం సైలెంట్గా మెల్లగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒక్కసారిగా మనకి ఆ రిపోర్ట్స్లో కానీ సిమ్టమ్స్తో కానీ బయటపడవచ్చు. కంటికి సడన్ బ్లైండ్నెస్ రావచ్చు, లేదా మెల్లగా బ్లైండ్నెస్ రావచ్చు. కిడ్నీకి యూరిన్లోంచి ప్రోటీన్ లీక్ అవ్వచ్చు, నురగలా రావడం, యూరిన్ పోస్తుంటే నురగలా రావడం, నరాలు దెబ్బతిని కాళ్ళు మొద్దుబారడం, స్పర్శ తగ్గడం, దెబ్బ తగిలినా తెలియకపోవడం, దెబ్బ తగిలిన గాయం మానమవ్వకపోవడం, ఇలాంటి అన్ని సిమ్టమ్స్ కూడా చూడొచ్చు. హార్ట్ అటాక్ త్వరగా రావడం, సైలెంట్ హార్ట్ అటాక్స్ రావడం. మీకు తెలిసిందే డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ ప్రాబ్లంలు 10 ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ లేని వాళ్ళకంటే. గుండె జబ్బులు 3 ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోకపోతే మీ వరల్డ్ వైడ్ ప్రతి 30 సెకండ్లకి ఒక కాల్ తీసేయాల్సిన అంత కాంప్లికేషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు, ఇవన్నీ కూడా ప్రివెంటబుల్. ఏంటి, మీ సైడ్ నుంచి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ 3 కంట్రోల్లో పెట్టుకుంటే మీరు మీ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా ఏ కాంప్లికేషన్ రాకుండా కాపాడుకోవచ్చు. సో తెలుగు అండ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఫర్దర్గా వచ్చే హెల్త్ వీడియోస్ నిష్ణాతులు, అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ చేత సలహాలు, సూచనలు మీరు తెలుసుకోగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.